నేను చిన్నప్పటి నుంచి కూడా బాగా చదువుకుంటుండేవాడిని. మంచి ర్యాంక్స్ వస్తుండేవి. 6th మా స్కూల్ ఫస్ట్, 7th స్కూల్ ఫస్ట్, 8th మా గుడివాడ టౌన్ ఫస్ట్, 9thలో వేటగాడి సినిమా వచ్చింది. అక్కడ నుంచి అంతకుముందు నుంచి రామారావు అంటే ఎప్పుడైతే అభిమానం ఉండేది, అక్కడ నుంచి పిచ్చి పరాకాష్ఠకు చేరి 62 రోజులు అడితే 59 సార్లు చూడటం జరిగింది ఆ సినిమా గుడివాడలో. సో అక్కడి నుంచి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటూ ఇంజనీరింగ్ చదువుదాం అనుకున్న తల్లిదండ్రుల ఆశయాన్ని బాగా చదువుకున్న కుర్రాడినై ఉండి కూడా మద్రాసు వెళ్ళి డిస్కంటిన్యూ చేసి నా జీవితంలో మరుపురాని మర్చిపోలేని సంఘటనగా అసిస్టెంట్ డైరెక్టర్గా చేరటం జరిగింది. మొదటి దశలో డైరెక్టర్ని అయ్యాను, మర్చిపోలేని మలుపు అది. రెండో మలుపుగా నిర్మాత దర్శకుడిగా అయ్యాను, అది సక్సెస్నిచ్చింది. మొదటి మలుపు సక్సెస్నిచ్చింది, అలా రెండో మలుపు కూడా సక్సెస్ ఇచ్చింది. మూడో మలుపు మర్చిపోలేని ఇంకొక మలుపు, నేను నిర్మాతగా ఉంటూ బయట దర్శకులతో దర్శకత్వం చేయించాలనుకున్న ఆ మలుపులో ముఖ్యమైన ఫిలింగా, మొదటి ఫిలింగా నిప్పు రేపు 17వ తారీఖున మీ ముందుకు రాబోతాం. సినిమా కథ విన్నప్పుడు, నిప్పు కథ గుణశేఖర్ గారు నాకు చెప్పినప్పుడు విన్నప్పుడు డెఫినెట్గా మంచి సినిమా అవుద్ది, డెఫినెట్గా పాజిటివ్ ఫిలిం అవుద్ది. ఆ పైన అనేది ప్రేక్షకులైన మీరు, ఆ పైన ఉన్న దేవుడు మనకిస్తారు మంచి ఎంత పెద్ద హిట్ అనేది అని ఒక నమ్మకంతో ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా మారి నేను నా బాధ్యతలు నిర్వర్తించాను. సో డబుల్ పాజిటివ్ చూసుకున్నప్పుడు, రెండో దశ అయిన డబుల్ పాజిటివ్ చూసుకున్నప్పుడు చెప్పిన కథకి కంటే కూడా బాగా తీశారు గుణశేఖర్ గారు అనిపించింది. అలాగే ప్రింట్ వచ్చే ముందు మూడో దశ ముఖ్యమైన దశ అయిన ఆర్ఆర్ స్కోర్తో చూసుకున్న అదే డబుల్ పాజిటివ్ని, కాపీలా చూసుకున్న డబుల్ పాజిటివ్ని సెన్సార్కి వెళ్ళే ముందు ఇంకా ఎక్కువగా దిగుణీకృతమైంది నా నమ్మకం. సినిమా డెఫినెట్గా బాగుంది, మంచి హిట్ అవుతుందని నమ్మకం కుదిరింది. సో రవితేజ ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్క్, ప్రతి సినిమాకి కష్టపడతాడు, అలాగే నా సినిమాకి కష్టపడ్డాడు, బ్రహ్మాండంగా చేశాడు. రవితేజ ఎనర్జెటిక్ లెవెల్స్ కోసమే ఈ రోజున ఎలాంటి వర్గ విభేదాలు, ఎలాంటి వయోభేదాలు లేకుండా వచ్చి ప్రతి సినిమాని తన సినిమా కోసం వచ్చి ఒక మినిమం గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి ఆదరించే ప్రతి ప్రేక్షకులు రేపు వాళ్ళ యొక్క అభిమాన తాకిడితో రేపు పొద్దున ప్రేక్షకులతో థియేటర్లన్నీ నిండిపోతాయని నమ్మకం నాకుంది. అలాగే గుణశేఖర్ గారి మీద నమ్మకం ఒక్కడు ఒక చూడాలని ఉంది. అలాంటి సినిమా అర్జున్, అలాంటి సినిమాలు తీసిన ఆయన ఇలాంటి ఒక కాంబినేషన్లో వస్తున్నందుకు ఆయన కోసం వచ్చే ప్రేక్షకులు, అలాగే మా బ్యానర్ మీద నమ్మకంతో వచ్చే ప్రేక్షకులతో రేపొద్దున మీ ఆశీస్సులతో మా క్రియేటివ్ ప్రాజెక్ట్ని ఆశీర్దిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, నిజంగా మీకు నచ్చుతున్న నమ్మకంతో మీ ముందు రేపొద్దున 17న ఉదయం ఆడితో మీకు మా నిప్పు చిత్రం రిలీజ్ చేస్తున్నాం. శివరాత్రి రోజు మన అమ్మమ్మలు, నాన్నమ్మలు మన చిన్న వయసులో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ మాటల్లోంచి, వాళ్ళ సేయింగ్స్లోంచి విని ఉంటాం, శివశివ శివశివ అంటూ చలి వెళ్ళిపోద్ది శివరాత్రి రోజు నుంచి అని. దానికి 2 రోజుల ముందుగా వచ్చే, 2-3 రోజుల ముందుగా వచ్చే మా నిప్పు చిత్రం 17వ తారీఖు రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ చలి నెమ్మదిగా మా నిప్పుతో ఆ చలిని మర్చిపోతూ చిన్నగా వెచ్చని ఆ కాపు అనేది ఆస్వాదిస్తూ హాయిగా మీరు ఉంటారని మా సినిమా థియేటర్కి వచ్చి మమ్మల్ని ఆశ్రయించి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ వైవిఎస్ చౌదరి. ఒక బ్రహ్మాండమైన కొత్త థాట్తో కూడిన కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ విలన్ అండ్ హీరో, దాని వెనకాల ఒక బ్రహ్మాండమైన బాధ్యత లేకుండా తిరుగుతున్న ఒక అబ్బాయికి ఒక మంచి బాధ్యతతో కూడిన ఒక రెస్పాన్సిబిలిటీ, ఈ రెండింటిని అధిగమించి రవితేజ క్యారెక్టర్ నుంచి వచ్చే ఎంటర్ప్రైజింగ్ క్యారెక్టరేషను, తను బ్రహ్మానందం గారితో వచ్చే సీన్స్లో వచ్చే కామెడీ, అలాగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అంటే సున్నితమైన లవ్ స్టోరీ. దీక్షా సేతుకిను రవితేజకి మధ్యన డైరెక్టర్ గారు రాసుకున్న లవ్ స్టోరీ. ఆయన లవ్ స్టోరీస్ వెరైటీగా ఉంటాయి, సున్నితంగా ఉంటాయి, ఒక్కడిలో కూడా ఎక్కడో లాస్ట్ ఎండ్లో. అట్లాగే ఈ సినిమాలో ఇంకొక టైప్ డైమెన్షన్లో ఆయన స్పృశించారు ఆ యాంగిల్ని. సో ఆ లవ్ స్టోరీ. ఇక మిగతా అందరూ కూడా బ్రాయన్ ప్రసాద్ గారు మహానుభావులైన ఆయన యొక్క గౌరవప్రదమైన అపీరెన్స్ మన పాత్రకి స్టేచర్ని తీసుకొచ్చింది. అలాగే శ్రీరాము, భావన స్పెషల్ అపీరెన్స్లు, కనల్ కన్నన్ ఫైట్స్, తర్వాత డ్యాన్స్ పరంగాను, సాహిత్య పరంగాను, సంగీత పరంగా ఆల్రెడీ ఆడియో విజయదుందు మోగించింది, పెద్ద హిట్ అయిపోయింది. సమన్ బ్రహ్మాండ మ్యూజిక్ ఇచ్చాడు, 6 సాహిత్యవేత్తలు అద్భుతంగా రాశారు. సో అన్ని ఇప్పుడు మీరు ఒక సినిమా కంటూ వస్తే చిన్న కింద క్లాస్ నుంచి పై క్లాస్ వరకు డెఫినెట్గా వివిధ మనస్తత్వాలతో కూడిన మనుషులు వచ్చినా కూడా ఎంజాయ్ చేయగలిగి బయటకు వచ్చి బాగుందనగలిగే సినిమా కింద మా సినిమా రాబోతుంది. మాస్ మహారాజాగా మీరు అందరితో మన్నలు అందుకున్న రవితేజ పంచ్ డైలాగ్స్ డెఫినెట్గా
పాత్రోచితంగాను కథ డిమాండ్లోంచి పుట్టుకొస్తుంటాయి. అవి దాదాపుగా ట్రైలర్స్ లాట్లో వచ్చిన డైలాగ్స్ వాటికి ఆల్రెడీ బ్రహ్మాండ అప్రిసియేషన్. కొంతమంది అయితే రింగ్ టోన్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఈ సిటీలో ఎవరి మీద కోపం వచ్చినా ముందు నిన్నే కొడతా అనే డైలాగ్ కానీ, నాలో కూడా ఒక రౌడీ ఉన్నాడు రాయ్, వాడు బయటకు వచ్చాడంటే మాత్రం వీళ్ళ సిటీలో ఏ రౌడీని కూడా బతకడం అనేసి ఇలాంటి డైలాగ్స్ కానీ. సో ఇవన్నీ కూడా నువ్వు పబ్లిసిటీ కోసం కొడతావు, నేను కొడితే పబ్లిసిటీ, ఇలాంటి డైలాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాంటి మంచి డైలాగ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటూ, తర్వాత యూత్ ఫుల్ ఒక లవ్ స్టోరీలో టిక్లిష్ డైలాగ్స్, అతని ఆర్గ్యుమెంట్స్ వెరైటీగా ఉంటాయి. రవితేజ్ సినిమాల్లో అతని క్యారెక్టర్ ఆర్గ్యుమెంట్స్, అలా ఒక డిఫరెంట్ ఆర్గ్యుమెంట్తో లవ్ స్టోరీ. సో అన్నీ ఉన్నాయి. సో సినిమాకంటూ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక ఫుల్ మీల్స్ ఆఫ్ ఫిలిం, మంచి ఫిలిం చూసామనే ఫీలింగ్ డెఫినెట్గా కలుగుద్ది. ఆ నమ్మకంతో మేమున్నాం. మీరు మా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయమన్న నమ్మకం కూడా నాకు. దాదాపుగా ఒక బిగ్ సినిమా లాగా రిలీజ్ అవుతుందండి. సినిమా ఫీల్డ్లో ఉన్న దాదాపుగా 1000 థియేటర్లు పైగా, అంటే ఒక పెద్ద సినిమా రేంజ్లో మా సినిమా రిలీజ్ అవుతుంది. దానికి తగ్గ అర్హతలు ఉన్న టీం కూడా ఉంది ఇక్కడ, దానికి కృషి ఉంది. డెఫినెట్గా ఆదరించమని మనస్ఫూర్తిగా విష్ చేస్తాను. ఓవర్సీస్ కూడా ప్రపంచవ్యాప్తంగా యూకే, యూఎస్ఏ, దుబాయ్, తర్వాత కువైట్, ఆస్ట్రేలియా, వీటన్నిటిలోనూ మా సినిమా సైమల్టేనియస్గా రిలీజ్ అవుతుంది. 16నేమో ప్రణీత్, ఈ రైట్స్ అని ప్రణీత్ మీడియా రామన్ సంచల గారు తీసుకున్నారు. ఆయన మా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 16 ఈవినింగ్ అమెరికా టైం ప్రకారం అమెరికాలో ప్రీమియర్ షోస్ మ్యాక్సిమం పడుతున్నాయి. మొదటి వారమే ఒక 1000 షోస్ టార్గెట్ పెట్టుకుని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. 30 సెంటర్ల పైగా రిలీజ్ అవుతుంది అమెరికాలో. సో అమెరికాలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ కూడా వచ్చి డెఫినెట్గా ఎంజాయ్ చేయగలిగిన సినిమా. అంటే స్ట్రెస్ అయిపోయి వీకెండ్స్లోకి వచ్చి ఒక హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో కూడిన ఒక మంచి హత్తుకునే ఒక చిన్న డ్రామా, స్పైసీ హీరోయిజం కావాలనుకునే ప్రేక్షకులందరికీ డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని నమ్మకం.